అధికారం కోసం అడ్డదారుల్లో ఏదో ఒక విధంగా కుట్రలు చేసి అధికారాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఇంత వయసు పైబడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రాకపోవడం అనేటువంటిది చాలా అత్యంత బాధాకరం. ప్రజాస్వామ్యాన్ని ఆయన ఎన్నిసార్లు అపహాస్యం పాలు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎన్నిసార్లు ఆయన కూనీ చేశారు. సాక్షాత్తు తన మామగారి దగ్గర ఆయన కుర్చీ లాగేసి ఆయన మీద చెప్పులు విసరడం దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటికే మన నోరు నొప్పి పుట్టింది. ఎన్నోసార్లు చెప్పి 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 అక్కడి నుంచి ఆయన సింబల్ లాగేసుకోవడం. ఆ తదనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ విడిబడి ఒక సపరేట్ స్టేట్గా ఏర్పాటైన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా దొంగ ఓట్లు చేర్పించి దాదాపుగా 50 లక్షల దొంగ ఓట్లు చేర్పించినటువంటి పరిస్థితుల్లో వైసీపీ చివరి క్షణంలో ఎలర్ట్ అవడం వల్ల 30 లక్షల ఓట్లు వెనక్కి తెచ్చుకోగలిగారు. కానీ 20 లక్షల పైచులకు ఓట్లు అలాగే దొంగ ఓట్లుగా ఉండిపోయినాయి. తద్వారానే 2014లో అధికారాన్ని కైవసం చేసుకొని ఆ తరహా పరిస్థితులకు అలవాటవటం, తెలంగాణలో ఓటుకు నోటు లాంటి వీటికి పాల్పడటం, ఇక్కడికి వచ్చేసరికి గెలిచినటువంటి వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలని వాడని లాగేసేసుకోవటం, తదనంతర కాలంలో మళ్ళీ కాసేపేమో కొంతమందితో స్నేహం చేయటం, కొంతమందితో మళ్ళీ విడిపడటం, మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, తిట్టినటువంటి వాళ్ళని కౌగిలించుకోవడం, ఇలాంటి నీచ రాజకీయాలు ఒక ప్రజాసేవ చేయడం కోసమైనా అచ్చంగా ఒకసారి ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. దేనికోసం ఈ అధికారం? సేవ చేయడం కోసమేనా? ఆ రోజున దొంగ ఓట్లు చేర్పించిన పరిస్థితి. ఈ రోజున మళ్ళీ పోస్టల్ బ్యాలెట్‌కి వచ్చేసరికి పోస్టల్ బ్యాలెట్‌లో దాదాపుగా 1,00,000 పైగా దొంగ ఓట్లు చేర్పించిన దాఖలాలు మనకి తెలుస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 4,00,000 పైచిలుకు మాత్రమే అన్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా తెలిసింది కాదు 5,00,000 పైచిలుకు ఉన్నాయన్నారు. దానికోసం చెప్పని ఈ దొంగ ఓట్లని చెల్లుబాటు చేయడం కోసం ఆది నుంచి అంటే ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర నుంచి కూడా ఈసీని మరి ఏం చేశారో, ఎందుకు చేశారో, ఈసీ ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నాడో, ప్రలోభాలకు లొంగిపోయాడా, ఒత్తిళ్ళకి లొంగిపోయాడా, మరేదైనా కారణంతో లొంగిపోయాడా తెలియదు. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు ఈసీ అనేటువంటిది ప్రజాస్వామ్యవాదులందరూ గమనిస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా దీన్ని చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఎన్నికల కమిషన్ యొక్క స్ఫూర్తిని ఒక ప్రహసనం కింద మార్చేటువంటి పరిస్థితి అత్యంత బాధాకరం. పోస్టల్ బ్యాలెట్ విషయాలకు వచ్చినట్టయితే అసలు ఇది మన అటెస్టేషన్ లేకపోయినా పర్వాలేదుట, సీల్ లేకపోయినా పర్వాలేదు, హోదా వివరాలు లేకపోయినా పర్వాలేదు, వాటిని చాలా తేలిగ్గా యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే దొంగ ఓట్లను ప్రోత్సహించడమే కదా. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏం చెప్తూ ఉన్నాయి? పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ 31A చాలా జాగ్రత్తగా చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్గా ఉంది. ఏంటి అంటే ఎన్నికల విధులకు వెళ్ళేటువంటి వాళ్ళు వివిధ కారణాల వల్ల ఓటు డైరెక్ట్గా పాల్గొని వేయలేనటువంటి వాళ్ళు, అంటే డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ బ్యాలెట్తో వాళ్ళ ఓటుతో పాటుగా డిక్లరేషన్ ఫామ్ 13A అనేటువంటి దాన్ని సమర్పించాలి. ఆ ఓటర్ తనకి తెలుసు అని చెప్పని ఆయన తన వివరాలు, హోదా, సంతకం, సీలు వీటన్నిటినీ కూడా కన్సర్న్ ఆఫీసర్ దాన్ని ధృవీకరించాలి. అప్పుడు మాత్రమే ఆ ఓటుకి వాల్యూ అనేది ఉంటుంది. ఇది ఎన్నికల నిబంధనలు తెలియజేస్తున్నటువంటి వ్యవహారం. అయితే మరి దేశం మొత్తంలో లేనటువంటి విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ రూల్స్ మారిపోయాయి. పోనీ మారితే ఎప్పుడు మారాలవి? పోస్టల్ బ్యాలెట్ జరగడానికి ముందే ఈసీ ప్రకటించి ఉంటే ఈ నిబంధనలు మేము సడలిస్తున్నామని చెప్పని అది ఆలోచించవచ్చు, తర్వాత సంగతి అది. కానీ పోలింగ్ అయిపోయింది. టీడీపీ వారు హడావుడిగా వెళ్ళి ఈసీ దగ్గరికి వెళ్ళి మామూలుగా సంతకం లేకపోయినా, సీల్ లేకపోయినా, ఏం లేకపోయినా కూడా యాక్సెప్ట్ చేయండి అని అంటే మరి కాస్త ఉదారంగా దాన్ని సడలించి ఆ నిబంధనల్ని ఓకే చెప్పి చేశాడు. అంటే ఎక్కడుంది పారదర్శకత? ఎక్కడుంది నిబద్ధత? ఎక్కడుంది నిజాయితీ? అంతేనా? కాదు. అంతకు ముందు జరిగినటువంటి తీరుతెన్నులు చూస్తే ఎంసీసీ అమలవుతున్న దగ్గర నుంచి, అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం యథేచ్ఛగా స్వేచ్ఛగా పేటరీగిపోయిన పరిస్థితి. ఈ రోజున
పోలింగ్ ఏజెంట్లకి దిశానిర్దేశం చేసేటువంటి క్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని సూచనలు చేశారు. ప్రత్యర్థుల యొక్క మోసాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి మీరు మెతక వైఖరి అవలంబించవద్దు, మీరు చాలా ఫామ్గా ఉండాలి, అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని మనం అబ్జెక్ట్ చేయాలి అని ఆయన వాళ్ళకి కొంత గైడ్ లైన్స్ ఇచ్చిన పరిస్థితి ఇస్తే దాని మీద ఒక క్రిమినల్ కేసులు బనాయిస్తారంట. అల్లర్లు సృష్టించడానికి ఆయన ప్రేరేపిస్తున్నాడు అనేటువంటి దీంతో టీడీపీ వారు ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదుని వెంటనే వీరు స్వీకరించడం చకచక అన్ని జరిగిపోయాయి. మరి అనేకమైనటువంటి కేసుల్లో ఎంసీసీ ఉల్లంఘిస్తున్నారని ఆధారాలతో సహా, క్లిప్పులతో సహా కూడా ఏ రోజుకు ఆ రోజు ఎన్నికల కమిషన్కి వైసీపీ పార్టీ వారు కానీ, సామాజిక సంస్థలు కానీ ఇస్తే వాటన్నిటి మీద చర్యలు ఏమైపోయాయి? నిన్ను దున్నపోతుని అని సీఎంను పట్టుకొని పబ్లిక్ మీటింగ్లో వ్యాఖ్యానించాడు. నిన్ను చంపితే నీకు దిక్కేంటి, చంపండి, నరకండి, ఇటువంటి పదాలు తొక్కేసేస్తామని చెప్పారు పూనకాలతో ఆ పవన్ కళ్యాణ్. ఎన్ని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనల ప్రసంగాలు, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు, ఎన్ని ప్రసంగాలు చేశారండి వీళ్ళు. ఈ ప్రసంగాల మీద ఫిర్యాదులు చేస్తే తక్షణం స్పందించి మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాటి మీద చర్యలు లేవు. ఏదో ఇన్సైడ్ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకుంటే బహిరంగ సభల్లో, ప్రచారాల్లో ఎంసీసీని ఉల్లంఘించి చేసిన వాటి మీద యాక్షన్ లేదు. ఒక ఇన్సైడ్ మీటింగ్లో మాట్లాడుకున్నటువంటి మాటలకు మాత్రం మీరు వెంటనే రెస్పాండ్ అవుతారు. అంతేకాదు ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లలో ఎన్నో ఫిర్యాదులు వైసీపీ నుంచి వెళితే వాటన్నిటిని బుట్ట దాఖలు చేసి టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు మీరు స్వీకరిస్తారు. నిజాయితీగా గడిచిన 5 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి పోలీసు అధికారులు ఎన్నో ఎన్నికలను, ఉప ఎన్నికల్ని, స్థానిక ఎన్నికల్ని అన్నిటినీ కూడా చాలా ఘనంగా, ప్రశాంతంగా నిర్వహిస్తే ఆ నిబద్ధత, నిజాయితీ ఉన్నటువంటి పోలీసు అధికారులందరినీ మార్చి పురంధేశ్వరి గారు ఇచ్చినటువంటి లిస్టు తీసుకొని పనికిమాలిన వెధవల్ని, దొంగల్ని, కాకి దుస్తులకి అవమానం తెచ్చేటువంటి దౌర్భాగ్యులను ఈ మాటలు ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఎవడండి కాకి డ్రెస్ వేసుకొని ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి లైట్లు పగలగొట్టాడు ఎవడని పోలీసు అధికారం అంటాడా? పోలీసు వ్యవస్థకే సిగ్గు చేయడం. ఇటువంటి నీచమైన కార్యక్రమాలకి అటు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి, ఆ అభ్యర్థికి రక్షణగా నిలబడేటుంటాడు. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఏరి కోరి వేస్తారా? వాళ్ళు రెచ్చిపోయి తమ కులభక్తిని చాటుకుంటారా? వాళ్ళ మీద మాత్రం ఏం యాక్షన్ ఉండదా? మామూలుగా లా కమిషన్ ఏం చెప్తా ఉంది? సుప్రీంకోర్టు ఏం మార్గదర్శకాలు ఇచ్చింది? ఎన్నికల వ్యవహారాల్లో విధులు సక్రమంగా నిర్వర్తించిన పోలీసు అధికారులని తక్షణమే వాళ్ళని రిమూవ్ చేయాలని చెప్పాను. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఇనిషియేట్ చేయాలని చెప్పిన లా కమిషన్ సూచిస్తుంది. మీరేం చేశారు? అడ్డంగా దాడు బుక్ అయిపోయి దొరికిపోయినా కూడా కేవలం ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకున్నారు తప్ప వాళ్ళ మీద ఈ రోజుకి చర్యలు లేవు. అదే వైసీపీ అధికారుల మీద పిన్నెల్లి లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వారం రోజుల తర్వాత కొత్తగా కూడా మీరు సెక్షన్లు ఎఫ్ఐఆర్లు యాడ్ చేసినటువంటి పరిస్థితి. మరి అటువైపు ఎందుకు జరగలేదు? ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు. మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా, ఇటువంటి చర్యల ద్వారా తాత్కాలికంగా ఇబ్బందులు సృష్టిస్తారేమో కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే, చరిత్రలో మంచి చేసి ఒక నిజాయితీ అధికారి సభాష్ ఎలక్షన్ కమిషనర్ ఇలా ఉండాలని చరిత్రలో నిలిచిపోయినటువంటి టిఎన్ శేషన్ ఒకవైపు అయితే, చీచి ఎన్నికల కమిషన్ ఇంత దారుణంగా ఆ ప్రతిష్టను ఇంతగా దిగజార్చారా, ఎవరి కోసం దిగజార్చారు ఇది అని ఒక చరిత్రలో మచ్చగా మిగిలిపోయేటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. చాలా దురదృష్టం. ఐఏఎస్ అనేటువంటి ఒక దీనికే మచ్చ తెచ్చేటువంటి విధంగా ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది కూడా చాలా దుర్మార్గం. ఏక్ దిన్ కా సుల్తాన్, ఈ వీళ్ళంతా ఏక్ దిన్ కా సుల్తాన్లే. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది వెళ్ళి విరుస్తుంది. అప్పటిదాకా మీరు ఈ విధంగా పేటరీగిపోయినట్టయితే ప్రజాస్వామ్యవాదులు మాత్రం చూస్తూ ఊరుకోరు. మీకు మీ ఇష్టారాజ్యం కింద మీరు వ్యవహరించాలి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా చైతన్యవంతమైనటువంటి రాష్ట్రం కాబట్టి మీ ఆటలకి పైన సాగం. తిరిగి అతి కొద్ది రోజుల్లో, ఇంకా చెప్పాలంటే కొన్ని గంటల వ్యవధికి, రోజు నుంచి గంటల వ్యవధికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు మీరందరూ కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పాల్సి వస్తుంది.